ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ మిసైల్ టెస్ట్ చేయడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ సమయంలో ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల యుద్ధ సన్నద్ధతపై అంతటా చర్చ జరుగుతుంది. పాక్తో యుద్ధమే వస్తే భారత్ దగ్గర ఉన్న అస్త్రాలు, యుద్ధ విమానాలు, రెండు దేశాల వద్ద ఉన్న సైన్యం ఎంత, మిసైల్స్ ఎన్ని అనేది ఉత్కంఠ రేపుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. పహల్గాం ఘటన తర్వాత ముఖ్యంగా ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పుడైతే పహల్గాంలో ఒక 30 మంది అమాయకులను కాల్చి చంపిన తీవ్రవాదుల నేపథ్యంలో నిన్నటి మొత్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతర ఉన్నతాధికారులు, ముఖ్యమైన నాయకులు అమిత్ షా, అదేవిధంగా అజిత్ దోవల్ లాంటి ముఖ్య వాళ్ళందరితో కూడా సమీక్షించారు. నెక్స్ట్ భారత్ ఎలాంటి స్టెప్ వేయాలనే దానిపైన కులంకషంగా చర్చించారు. ఇప్పటికే సాయంత్రం కూడా ఇప్పుడు అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం ఘటన పైన భారత్ తీవ్రంగా ఆగ్రహంగా ఉంది. కేవలం పాకిస్తాన్ తన తీవ్రవాద బుద్ధిని మరోసారి నిరూపించుకుంది. అమాయకులైన టూరిస్టులను, పర్యాటకులను అడ్డు పెట్టుకొని ఇండియాలో అనేక దారుణాలు కొడగట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి తీవ్రంగా ఖండించింది. ఉదయం కూడా ఇదే విషయం సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సైతం పాకిస్తాన్ కు ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అనేక మంది అమాయకులను కాల్చి చంపినందుకు ఎవరైతే ఆ ఉన్మాదానికి కారకులయ్యారో వాళ్ళందరికీ కూడా కఠిన శిక్ష పడుతుంది. వారిని పట్టుకుంటాము, వారికి ప్రపంచం అంతా నిబరైపోయేలా కూడా వారిని శిక్షిస్తామని చెప్పేసి కూడా బహిరంగంగానే ఒక వార్నింగ్ ఇచ్చారు. సో ఈ సందర్భంలో ఇప్పుడు భారత్ కూడా కొన్ని సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. పాకిస్తాన్ ఏకాకిని ప్రపంచ దేశాల మధ్యలో ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దౌత్యపరంగా పాకిస్తాన్ కు అందాల్సిన అన్ని విషయాలను కట్ చేస్తూ పాకిస్తాన్ ఏకాకిం చేసి ఇబ్బందికర పరిస్థితులు నెట్టే ప్రయత్నం చేస్తోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విధంగా మొత్తంగా కూడా అధికార గణం అంతా కూడా నెక్స్ట్ చర్యలు ఏం చేయాలి దానిపైన ఒక సీరియస్ యంత్రాంగం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ పరిస్థితి కనుక యుద్ధం వరకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, యుద్ధం కనుక వస్తే అనివార్యమైతే, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి వాఘా సరిహద్దు దగ్గర మూసివేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మొత్తంగా కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారతీయులుగా ఇండియన్ వాసు, ఇండియన్ లో ఉన్న పాకిస్తాన్ ఎవరి దేశాల వారు వెళ్లిపోవాల్సిందిగా ఇప్పటికే ఇరు దేశాలు కూడా ప్రకటించాయి. సీరియస్ గా మొత్తం పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా మారుతున్నాయి. యుద్ధానికి అనివార్యంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, సో యుద్ధం కనుక అనివార్యమైతే ఇటు భారత్ కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర బలాబలాలు ఏంటివి, భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కావచ్చు, అదేవిధంగా మిలిటరీ సైనికులు ఎంతమంది ఉన్నారు, ఆ దళాలు ఎన్ని ఉన్నాయి, సైనిక దళాలు అనే అంశం పైన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకవేళ యుద్ధం అనివార్యమైతే భారత్ శక్తి ఎంత, పాకిస్తాన్, ఎందుకంటే చాలా చిన్న దేశం పాకిస్తాన్, భారత్ ఎలాగో అణ్వాయుధాలు కావచ్చు, ఇతరత్ర శక్తి సామర్థ్యాలు, సైనిక కావచ్చు, ఇతరత్ర అణ్వాయుధ విషయంలో ముందడుగులో ఉంటుంది. అదే కానీ పాకిస్తాన్ దగ్గర ఎట్లాంటి ఆయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ ఆయుధ సంపత్తి ఏందనే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడగట్టేయడం ఖాయం అని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ అక్కడ పాకిస్తాన్ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, సైనిక శక్తి ఎంత అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం భారత్ కనుక ఒక యుద్ధం అనివార్యం అయితే భారత్ దగ్గర దాదాపుగా సైనికులు 14,50,000 మంది ఉన్నారు. అదే సందర్భంలో రిజర్వ్ ఆర్మీ కూడా ఉంది 11,50,000. దీంతో పాటుగా ఎక్స్ట్రా పారామిలిటరీ బలగాలు 25 లక్షలకు సంబంధించి ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే భారత్ దగ్గర ఒక సైనిక దళం, భద్రతా బలకు సంబంధించి మొత్తంగా సైనికంగా ఉన్నటువంటి శిక్షణ పొందినటువంటి ఆర్మీ వాళ్ళంతా కూడా దాదాపు 51.5 లక్షల మంది ఉన్నారు. అంటే సుమారు 1/2 కోటి మంది దగ్గర సైనిక సంపత్తి కలిగి ఉంది. అదే సందర్భంలో పాకిస్తాన్ వరకు వచ్చేసరికి మాత్రం కేవలము దాదాపు ఇండియాలో ఉన్నటువంటి 3% మాత్రమే ఉన్నారు. అది కూడా 5 లక్షల పోలీసు వాళ్ళతో, ఎక్స్ట్రా పోలీసుతో కలుపుకుంటే మాత్రం
ఆ సంఖ్య 15 లక్షలు కూడా దాటడం లేదు. సో మొత్తంగా సైనిక వ్యవస్థలో చూస్తే సైనిక దళంలో మొత్తం ఇండియాలో 3వ వంతు మాత్రమే ఉంది. ఒకవేళ ఇండియా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే మాత్రం పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో నిలబడే పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఇండియన్ ఆర్మీ ఎందుకంటే బలమైన అదే విధంగా అత్యాధునికటువంటి ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. వెపన్స్ కావచ్చు, రాకెట్లు కావచ్చు, ఇలా ఇతరత్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి అణ్వాయుధం కలిగిన ఆ సంపత్తి భారత్ దగ్గర ఉంది. అదే పాకిస్తాన్కి వచ్చి భారత్ ఉన్నటువంటి పరిమిత సంఖ్యలో అంటే కేవలం పాకిస్తాన్ దగ్గర భారత్ కు ఉన్నటువంటి 10 to 15% మాత్రమే ఆయుధాలు కలిగి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎలా పోరాడగలుగుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దగ్గర కేవలం 170 నుంచి 190 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అదే సందర్భంలో ఒక 700 యుద్ధ విమానాలు, 2500 యుద్ధ ట్యాంకులు, అదే సందర్భంలో 400 రాకెట్ లాంచర్లు, యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు ఒక 10 ఉన్నాయి. సో చాలా తక్కువ సంఖ్యలో పరిమితకు మించే అంటే అంతకు మించి ఎక్కువ పాకిస్తాన్. దీనికి కూడా కారణం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొంటోంది. సో పాకిస్తాన్ తమ యుద్ధ సంపత్తి కోసము, అణ్వాయుధాల కోసము కొంత లేకుంటే సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఆయుధాలను ఇన్వెస్ట్ చేయడం అంటే వాటిని తెప్పించుకోవడంలో విదేశాల నుంచి వాటిని ఇన్వెస్ట్ చేసుకుని ముందు జాగ్రత్తగా దాంట్లో పూర్తిగా విఫలమైంది కూడా. ఎందుకంటే కేవలం ఈ తీవ్రవాదాన్ని నమ్ముకొని ఇతర పాకిస్తాన్ తో ఉన్నటువంటి తీవ్రవాదం రెచ్చగొట్టి పాకిస్తాన్ ఉన్నటువంటి అమాయక ముస్లింలను రెచ్చగొట్టి ఇండియా పైన దాడులకు తెగబడమే లక్ష్యంగా పాకిస్తాన్ పనిచేస్తోంది. దాయాది దేశంగా ఉంటూ ఇండియా ఒకవైపు ప్రపంచాన్ని శాసించే స్థాయిగా ఎదుగుతా ఉంది. అత్యంత శక్తివంతమైన 4వ ఆర్థిక శక్తిగా మారుతూ ఉంది. అదేవిధంగా ఆయుధాల విషయంలో, సైనికుల విషయంలో కూడా టాప్ 4లో ఇండియా ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాను తట్టుకోవడం కష్టం అని చెప్పేసి దొంగదారులు వెతుక్కుంటూ అమాయకమైన పర్యాటకులను అదేవిధంగా సామాన్య ప్రజలను దాడులకు దిగుతూ బలి చేస్తూ ఆ పాకిస్తాన్ ఇండియాను ప్రతి సందర్భంలో రెచ్చగొట్టే పరిస్థితులు చూస్తాను. గతంలో కొద్ది రోజుల క్రితం కూడా చూసాము. పుల్వామా ఘటనలో కూడా ఇదే విధంగా సైనికులపై దాడి చేస్తూ ఉంది. అంటే ఇరు దేశాల మధ్య దౌత్య ఒప్పందాలను ఇవన్నీ కూడా కాలరాస్తూ ఎంతసేపు ఇండియాని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంతో అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, సైనికం కావచ్చు, అదే విధంగా వీళ్ళకి తోడుగా ఇక తీవ్రవాది మూకలు కావచ్చు, వీటన్నిటిని కలుపుకొని ఇండియా పైన పదే దాడి చేస్తూ ఇండియాను రెచ్చగొట్టే పని చేస్తూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఇండియా ఎంత సమన్వయం పాటించినా ప్రపంచ దేశాల దృష్ట్యా అంటే తీవ్రవాదాన్ని అణిచివేయాలి. అదే సందర్భంలో మాటికి పాకిస్తాన్ గురించి ఎక్కువ ఆలోచించి ఇండియా అభివృద్ధిని వెనుకడుగు వేయొద్దు. పాకిస్తాన్ సంబంధించి ఎంత రెచ్చగొట్టినా సమన్వయం కోల్పోకుండా భారత్ ఉంటూ వస్తుంది. కానీ నిన్నటి జరిగిన పెహల్గాం ఘటన తర్వాత మాత్రం భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే 28 మంది అమాయకులు తమ ప్రాణాలను బలిగి ఉన్నారు. ఎంతమంది అమాయకులను పోగొట్టుకున్న తర్వాత భారత ప్రభుత్వం కూడా ప్రధాని నరేంద్ర మోడీ సైతం చాలా సీరియస్ గా ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ చాలా కఠినంగా ఉంటుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎలాగైనా పాకిస్తాన్ అదే విధంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించాలనే ఒక చక్కటి అవకాశం వచ్చింది. దీన్ని మనం ఎట్లాగో వాడుకొని పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో మోడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో పుల్వామా ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది తీవ్రవాద శిబిరాలను కూడా నేలమట్టం చేశాయి, తీవ్రవాదాలను కూడా అతం చేశాయి. సో ఇప్పుడు నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ మించి మరొక పెద్ద వ్యూహంగా అమలు చేయాలని అనుకుంటుంది. ఈ తీవ్రవాదాలను ఏరివేయడంతో పాటు పాకిస్తాన్ మరోసారి ఇండియా జోలికి రాకుండా చేయాలంటే నెక్స్ట్ ఎలా ఉండాలని అలాంటి వ్యూహాలను పంపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అంతర్గతంగా భద్రతకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అనిపిస్తోంది. యుద్ధం సమీపించినా లేకుంటే నెక్స్ట్ ఇండియాకు సంబంధించి ఏదైనా దాడులకు సంబంధించి జరిగితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలే దానిపైన ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి కూడా మొత్తంగా ఢిల్లీలో పూర్తి స్థాయిలో అధికారగణం కావచ్చు, ముఖ్య నేతలు అంటే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలా కీలక నేతలు ఒకవైపు, అధికారులు ఒకవైపు మొత్తంగా కూడా పాకిస్తాన్ నిలువరించడానికి ఏం చేయాలి, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడానికి ఏం చేయాలనే దానిపైన మంత్రాంగం రచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఒక బలమైన శక్తిగా అంటే అణ్వాయుధాలు కావచ్చు, సైనిక శక్తి కావచ్చు, అన్ని కలిగిన ఒక దేశంలో వరల్డ్ లోనే టాప్ పొజిషన్ లో 4వ నెంబర్ గా ఉంటుంది. ప్రస్తుతం భారత్ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, సైనిక శక్తి ఎంత ఒకసారి పరిశీలిస్తే కనుక మనం
ముఖ్యంగా దాదాపు 51 లక్షల మంది సైనికులు ఇప్పటికే ఉన్నారు. వీళ్ళంతా కూడా మంచి ట్రైన్డ్, ఎనీ సందర్భం యుద్ధం కనుక అనివార్యమైతే ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వీటితో పాటుగా మనకు ముఖ్యంగా ఎప్పుడైతే భూమి మీకు సంబంధించి యుద్ధ ట్యాంకులు కావచ్చు, దాదాపుగా 21 లక్షల మందికి సంబంధించి సైనికులతో పాటు యుద్ధ ట్యాంకులు పెద్ద స్థాయిలో ఉన్నాయి. 4000 పైచీలకు యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. అదే విధంగా సెల్ఫ్ ప్రొఫైల్డ్, అంటే వాటికంటే వాడే యుద్ధంలోకి రంగంలోకి దిగితే ఆటోమేటిక్ గా పనిచేసేటువంటి, అంటే శత్రువులపై విరుచుకుపడేటువంటి ఒక యుద్ధ విమానాలు, అదే విధంగా యుద్ధ నౌకలు కూడా మనకు సొంతంగా ఉన్నాయి. మొత్తంగా ఇవి చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ను పాకిస్తాన్ ఏ మేర కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఇటు సైనిక పరంగా కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఇటు సముద్రం ద్వారా మొత్తంగా ఈ భూమి పైన కావచ్చు, సముద్రం, ఏ దిశ చూసినా, ఏ లెక్కన చూసినా మనకన్నా ఆయుధాల సంపద చాలా తక్కువ కలిగి ఉంది, చాలా తక్కువ పర్సెంటేజ్ లో కలిగి ఉంది. ఇదే సందర్భంలో ఒక్కసారి ఇండియా కనుక అటాక్ దిగితే 1-2 డేస్ లోనే పాకిస్తాన్ ఫినిష్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ పదే రెచ్చగొడుతున్నప్పటికీ ఇండియా సమన్వయం పాటిస్తా ఉంది. సో యుద్ధం అనివార్యం అయితే మాత్రం పాకిస్తాన్ చాలా చావు దెబ్బ తప్పదు. గతంలో చాలా సందర్భాల్లో ఈ రుచి చూసింది, ఇండియా దెబ్బ రుచి చూసింది. సో భవిష్యత్తులో కూడా ఇంకోసారి ఇండియా తనదైన శైలిలో యుద్ధం కనుక వస్తే మాత్రం పాకిస్తాన్ కి ఈసారి పెద్ద ఎత్తున విధ్వంసం తప్పదు. పాకిస్తాన్ మరోసారి ఇండియా వైపు రాకుండా చేసే ఒక శక్తి ఇండియా కలిగి ఉంది, భారత్ కలిగి ఉంది. అనవసరంగా పాకిస్తాన్ రెచ్చగొట్టే సందర్భాలు మానుకొని ఇకనైనా ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించకుండా, తీవ్రవాదాన్ని అంతర్గతంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇండియాపై దాడుల దిగడాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా ఇండియా తరపున ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో మాత్రం గత 2 రోజులుగా చూసుకుంటే సీరియస్ మీటింగ్లు అవుతా ఉన్నాయి. నెక్స్ట్ రేపు కాశ్మీర్ కూడా సైనికకి సంబంధించి ఇండియాకి సంబంధించి సైనిక కీలక అధికారులు, అదేవిధంగా ఇతరత్ర మొత్తంగా అధికారులు కూడా పెహల్గాం ఘటన జరిగిన తర్వాత ఆ కాశ్మీర్ కు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాశ్మీర్ లో రేపు ఏదైనా జరగబోతుందా? ఎందుకంటే కీలకమైన సైనిక సంబంధించిన అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం బట్టి చూస్తూ ఉంటే రేపు ఏదైనా కీలకమైన అంశం, అంటే భారత ప్రభుత్వం ఏదైనా సర్జికల్ స్ట్రైక్ లాంటిది మరేదైనా చేపట్టబోతుందా అనే ఒక అనుమానాలు కావచ్చు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేకుంటే సైనికుల్ని మొత్తంగా కూడా రంగంలోకి దించి బార్డర్ లో పెట్టాలనే ఆలోచన ఉందా, యుద్ధానికి సిద్ధమవుతుందా అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.